తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఉగ్గుపాలతో దేశభక్తి నూరిపోసిన గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని మాధవరం. దేశంలోని త్రివిధ దళాలకు అత్యధిక మంది సైనికులను అందించి మిలిటరీ మాధవరంగా ప్రసిద్ధి చెందింది. అటువంటి గ్రామంలో సుమారు 10 సంవత్సరాలు తాను ఉద్యోగం చేయడం ఎంతో గర్వకారణంగా ఉందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజకజన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. మంగళవారం మిలిటరీ మాధవరం నుండి పలువురు పెద్దలు, కొంతమంది రిటైర్డ్ మిలిటరీ వాళ్లు కట్లయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో రాజాబాబు, అప్పన్న, డొంక ఏడుకొండలు, రాపాక గోపికృష్ణ, చింతల సూర్యప్రకాశం, పోలంగి శ్రీనివాసు, బొట్టు వెంకటేశ్వరరావు, డొంక శ్రీనుతో పాటు పలువురు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మిలిటరీ మాధవరం నుండి కొంతమంది నా మిత్రులు, వారి బిడ్డలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ మాధవరం అనే గ్రామంలో సుమారు నేను 10 సంవత్సరాలు 1982 to 93 వరకు అక్కడ నేను కరెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయడం జరిగింది. అప్పుడు మాధవరం ప్రజలు కూడా నన్ను చాలా గౌరవించి ఎంతో ఆదరించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాధవరం అనే గ్రామం నుంచి ఎవరు ఎప్పుడు వచ్చినా ఒక ప్రత్యేకమైన అభిమానంతో నేను వారితో మాట్లాడడం జరుగుతుంది. పలు రకాల సమస్యల మీద వస్తుంటారు. నా వంతు సహాయం కూడా వారికి చేస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో కూడా కొన్ని సమస్యల మీద కూడా రావడం జరిగింది. ఆ సమస్యల్లో భాగంగా కూడా వారికి నా వంతు సహకారం చేయడం జరిగింది. అక్కడ నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఆచంట విశ్వనాథం గారు సర్పంచ్ గ్రామ పంచాయతీ, అదేవిధంగా గోలేటి వెంకటరావు గారు 2 టర్మ్స్, అదేవిధంగా గంధం బసవయ్య గారు, అదేవిధంగా మన చొక్కయ్య గారు, వీటితో పాటు అనేక మంది సీనియర్ మిలిటరీ ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతి వెంకటేశ్వరరావు గారు ఇటువరు, అదేవిధంగా ప్రతి నారాయణరావు గారు, వీరందరూ కూడా ఉండేవారు. వారందరి సహకారంతో కూడా నేను చాలా సంతోషంగా ఉద్యోగం చేయడం జరిగింది. ఈ రోజునాడు వారు కొన్ని పనుల మీద ఇక్కడ రావడం జరిగింది. ఆగ్రహంగా నేను ఆహ్వానించడం కూడా జరిగింది. ఇక్కడ వారు రావడం, వారి సమస్యలు నాకు చెప్పడం, నా వంతు సహకారం వాళ్ళకి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వారు ఇక్కడికి వచ్చినందుకు నేను అక్కడ ఉద్యోగం చేసిన మాధవరానికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుపుతూ వారి బిడ్డలు కూడా ఇక్కడికి ఈ రోజున ఇక్కడికి వచ్చి నన్ను కలవడం నేను ఉమ్మడి జిల్లా రచన సంఘం ద్వారా నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఇదే విధంగా అప్పుడు ఆ రోజుల్లో ప్రతి వెంకటేశ్వరరావు కుమారుడు ప్రతి మాధవరావు గారు నా దగ్గర పాపం చేసిన చిన్న వయసులో అనుకోలేని విధంగా ఆయన కరెంట్ శాఖతో దురదృష్ట శాఖ రోజుల్లో చనిపోవడం విచారకరమైన విషయం. వారి బ్రదర్ కూడా ఇక్కడికి రాంబాబు, రాజ్బాబు గారికి కూడా రావడం జరిగింది. నాకు చాలా సంతోషం. అదేవిధంగా రాపాక కృష్ణ గారని ఆయన ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. వారి కుమారులు కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా పంచాయతీ సొంతం ఎంతో అయ్యగారు అని ఎంతో సంతోషంగా ఉండేవాడు, ఎగిరాడేవాడు. ఆ సొంతంగా అబ్బాయి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. విలువలతో కూడిన విద్య అందించడమే భారతీయ విద్యాభవన్స్ లక్ష్యమని సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం ఏడీబీ రోడ్లోని భారతీయ విద్యాభవన్స్ రెసిడెన్షియల్ పాఠశాల మొదటి వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠ్యాంశాలతో పాటు జీవితానికి ఉపయోగపడే అంశాలను విద్యార్థులకు చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ర్యాంకుల సాధనకు తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి చేయకూడదన్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే చంద్రరాజప్ప, గాయకుడు గజల్ శ్రీనివాస్, భారతీయ విద్యాభవన్స్ చైర్మన్ కాశీ విశ్వనాథరాజు మాట్లాడుతూ తల్లిదండ్రులకు పిల్లలకు ఆప్యాయత, అనురాగాలు పంచాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ఎంవి రఘుపతిరాజు, డైరెక్టర్ డివి కృష్ణరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. భారత విద్యాభవన్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ చేసుకున్న సందర్భంలో మనందరూ కూడా కలవడం జరిగింది. మరి కార్యక్రమం అయితే చాలా సంతోషంగా పెద్దలతో కూడా వచ్చారు, అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ఈ కార్యక్రమం వచ్చేటికి మన పెద్దాపురంలో మరి ఎలాంటి స్కూల్స్ అన్ని కూడా ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, కానీ భారత విద్యాభవన్ కూడా మనం రావడం చాలా మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే వేలాది ఎన్నో శాఖలుగా ఇప్పుడు 1833 స్టాప్ చేసినటువంటి మరి ఈస్ట్ వెస్ట్ లో కూడా ఇప్పటికే 8-10 మరి స్కూల్స్ కూడా ఉన్నాయి. అన్ని కూడా మంచి స్టాండర్డ్ తోటి కాంపిటీషన్ తోటి నడిపించే స్కూల్ ఇవన్నీ కూడా మరి విశ్వనాథరాజు గారు ఆయన సేవాభావంతో ఆనందరాజు గారి ఫౌండేషన్ తోటి నడిపిస్తా ఉన్నారు. మరి విశ్వనాథరాజు గారు కూడా అనేక సేవాభావాలు చేస్తున్నారు. ఇది
ప్రాఫిట్ కోసం కాదు ఈ స్కూల్ నడిపిస్తుంటారు, సేవాభావంతో ఈ స్కూల్ నడిపిస్తున్నారు కనుక ఆయన ఒకసారి అభినందిస్తూ మరి ఆనందరాజు గారు జ్ఞాపకార్థం మరి ఇంకా ఎన్ని స్కూల్ స్థాపించి ఇంకా మంచి స్టాండర్డ్ తోటి చేయాలని చెప్పి 28 ఎకరాల ఈ ప్రాంగణంలో పిల్లలు గనక చదువుకుంటే వాళ్ళ ఆలోచనలు కూడా చాలా విశాలవంతంగా ఉంటాయన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కేవలం 79 మంది మాత్రంతో పాటే మొదలుపెట్టిన ఈ యజ్ఞం ఏదైతే ఉందో అది ఇంకా భావి తరాల్లో ఇంకా ముందుకు వెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా చిన్న కార్యక్రమం కూడా, ఏదైనా ఒక ప్రహసనం కూడా తక్కువ సంఖ్యతోనే మొదలవుతుంది. మహాత్మా గాంధీ గారు దండి సత్యాగ్రహం ప్రారంభించినప్పుడు ఆయనతో పాటు 72 మంది మాత్రమే ఉన్నారు. కానీ దండి సత్యాగ్రహం పూర్తి అయ్యేసరికి సుమారుగా 6 లక్షల మంది ఆయనతో కలిశారు. కాబట్టి ఈ విధంగా 79 మంది పిల్లలతో ప్రారంభమైన ఈ భారతీయ విద్యాభవన్ ఇంకా ఎంతో మందిని ఆకర్షించాలని, ఈ పరిసర ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఈ స్కూల్ యొక్క లాభాన్ని, ఎందుకంటే మున్షి గారు ఒక గొప్ప ఉద్దేశంతో ఈ స్కూల్ ని స్టార్ట్ చేశారు కాబట్టి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరూ కూడా భారతీయ విలువలను పెంపొందించే విధంగా పిల్లలను తయారు చేస్తామని మేమందరం కూడా కంకణబద్ధులై ఉన్నాం. భారతీయ విలువలు ఏంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అమ్మా నాన్నలను గౌరవించే సంస్కారం, గురువుల్ని గౌరవించే సంస్కారం, అతిథులను గౌరవించే సంస్కారం ఈ పిల్లలందరికీ కూడా నేర్పించబడుతున్నాయి. ఎందుకంటే కేవలం విద్య మాత్రమే సరిపోతుంది. విద్యతో పాటు వినయం కావాలి, చదువుతో పాటు సంస్కారం కూడా కావాలి. అప్పుడే ఒక మంచి పౌరుడు పాఠశాల యొక్క ప్రాంగణం నుంచి బయటికి వెళ్లి ఒక అద్భుతమైన వ్యక్తిగా సమాజంలో ఎదగలుగుతారు. ఆ విధంగా ఈ స్కూల్ ను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇక్కడ పిల్లలకు కేవలం చదువు మాత్రమే కాదు, స్కూలు ఇల్లు వేరు కాదు. ఎందుకంటే ఇంటిలో మొదలై మీరు స్కూల్ వరకు, స్కూల్లో మొదలై ఇంటి వరకు మనం ఎప్పుడైతే ఆ సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేస్తామో అప్పుడు పిల్లలు చక్కగా జీవితంలో ఒక గొప్ప స్థితి వచ్చిన తర్వాత అందరూ దూలాలు పట్టుకు వేలాడతారు, కానీ మనిషి ఎప్పుడు కూడా మూలాలు మర్చిపోకూడదు అన్నది నాకు భారతీయ విద్యాభవన్ చూసినప్పుడల్లా గుర్తొస్తున్నారు. మీరు భీమవరంలో భారతీయ విద్యాభవన్ ప్రాంగణాన్ని మీరు ఎంతమంది చూశారో నాకు తెలియదు. విద్యాలయం అనుకునేరు. ఈ భారతీయ విద్యాభవన్ కూడా మీరు ఏదో విద్యాలయం అనుకునేరు. ఇది అలా ఉండదు. నా కుడి భుజం పైన ఒక వ్యక్తి మహానుభావుడు ఉన్నాడు, కులపతి కె మున్షిజీ. మన భారత రాజ్యాంగం రాసినటువంటి పెద్దవాళ్ళల్లో సలహాదారుల్లో ఆయన ఒకరు, కె మున్షి గారు. వారు స్థాపించినటువంటి భారతీయ విద్య అంటే అది ఈనాటిది కాదు. ఈ దేశం, ఈ జంబూ ద్వీపం, భరతవర్షం, భరతఖండం ఉద్భవించిన నాటి నుండి కూడా మన జీవన విధానంలో తల్లి ద్వారా, తండ్రి ద్వారా, గురువు ద్వారా, అతిథుల ద్వారా నేర్చుకున్నటువంటి సంస్కార భారతాన్ని ఈ దేశం మనకి అందిస్తూ వస్తుందో దానిని విద్యా బోధనగా మార్చి మనకిస్తున్నటువంటి గొప్ప సంస్థ భారతీయ విద్యా భవన్ అని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. రేపు మోడీ గారి దగ్గరికి వెళ్ళి 10 మంది, 15 మంది, 20 మంది, 30 మంది పిల్లలు ఉంటే ఆయన ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావు అని అడిగితే రకరకాల స్కూల్ పేరు చెప్తే ఆయన ఏమి చరించడు. కానీ ఒక పిల్లాడు వచ్చి సార్ ఐఎమ్ ఫ్రమ్ భారతీయ విద్యా భవన్ అని అంటే గబుక్కుని ఆ పిల్లాడి దగ్గర తీసుకుని ఎక్కడి నుంచి నువ్వు, ఏ ఊళ్ళో, ఏ రాష్ట్రంలో అని ఎంతో ఉత్సాహంగా అడుగుతారు. ఇవాళ రామకృష్ణ మఠ్ గాని భారతీయ విద్యా భవన్ గాని ఉన్నటువంటి గొప్ప పేరు అది వర్ణించలేనిది. దేశ విదేశాలలో భారతీయ విద్యా భవన్ యొక్క కరికులం ఎంతో ప్రామాణికమైనటువంటి విలువలు ఉన్నటువంటిది. ఒక రోజు పేరెంట్స్ షుడ్ స్టే విత్ యువర్ చిల్డ్రన్ ఇన్ భారతీయ విద్యా భవన్. మీ పిల్లలు ఎంత గొప్పగా మమేకమై తన్మయత్వంతో విద్యా విధానంలో ఉన్నారో మీరు చూడాలి. సరదాగా యాన్యువల్ డేకు చెల్లిపోవడం కాదు. వాడి పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉంటున్నారు, టీచర్స్ తో ఎలా ఉంటున్నారు, ప్రకృతితోటి ఎలా మమేకమై ఉంటున్నారు, ఇవన్నీ కూడా మీరు చూడాలి. భారతీయ విద్యాభవన్ విలువలతో కూడినటువంటి
విద్యనిచ్చేటువంటి గొప్ప విద్యా విధానం. హైదరాబాద్ పాత బస్తీలో శాంతి భద్రతలు క్షీణించాయని, అక్కడ బెంగాలీ కుటుంబాలు నివసించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. పాత బస్తీకి ఒక రూల్, ఇతర ప్రాంతాలకు మరో రూల్ అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు. పాత బస్తీలో అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులపై ఎంఐఎం నేతలు దాడి చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అదే ఇతర ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తే లాఠీ చార్జీలు, కేసులు పెడుతున్నారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటే ఆయనే హోంమంత్రి, ఆయన గొప్పలు చెప్పుకుంటాడు. నేను డ్రగ్స్ నిరోధిస్తున్నా అని. అరే ఫామ్ హౌస్ లో దావతులు జరిగితే వచ్చిన ఇన్ఫర్మేషన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కానూరులో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వంపై వర్క్షాప్. భవిష్యత్తు తరాల కోసం నీటిని కాపాడుకోవడం తప్పనిసరన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ ఒక రాజకీయ పార్టీ కాదు, అదొక డ్రామా కంపెనీ అంటూ ఎమ్మెల్సీ పంచుమతి అనురాధ ఫైర్. దోపిడీకి అభివృద్ధికి మధ్య తేడా తెలుసుకోవాలని హితవు. ఎల్లో మీడియాలో మహిళలను కించపరిచేలా వ్యక్తిగత దూషణలకు దిగారన్న వెంకటరెడ్డి. వైఖరి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక. హైదరాబాద్ పాత బస్తీలో బెంగాలీలు ఉండలేని పరిస్థితి ఏర్పడిందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. పాత బస్తీని మజ్లిస్కు రాసిచ్చారా అంటూ నిలదీత. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.